హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? మరి ఈరోజు వీడియోలో ఒక 4 ఆర్మ్ మూమెంట్స్తో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ ఆర్మ్ మూమెంట్స్ బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకెందుకు ఆలస్యం, టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఆర్మ్ మూమెంట్ 1. ఓకే, ఫస్ట్ ఇది ఇలా పెట్టిన పొజిషన్ చూడండి. ఇలా పెట్టిన తర్వాత 1 ఇదనమాట. ఫస్ట్ రైట్ సైడ్ చూద్దాం. 1 ఫింగర్ దగ్గర బెండ్ చేయాలి. 1 2 ఫుల్గా ముడాలి. 3 ఇక్కడికి చేయాలి. 4 షోల్డర్ మూమెంట్ ఈ లుక్ వచ్చేలా చూసుకోవాలి. 5 షోల్డర్ పైకి లేచి ఉండాలి. 6 జంప్ చేయాలన్నమాట, స్కిప్ చేయాలి. ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్కి ఫ్లిప్ అవ్వాలన్నమాట. 6 7 8 చూడండి. 7 8 9 10 9 10 మళ్ళీ ఇటు నుంచి ఒకసారి చేద్దాం, లెఫ్ట్ నుంచి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 again. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. ఏదో నేను ఒక వీడియోలో మూమెంట్స్ అన్ని పెట్టేసానని మీరు ఒక రోజులో చేసేయడానికి ప్రయత్నించకండి, రాదు. కొంచెం టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం తీసుకుంటే బాగా వస్తుంది అనమాట. బాగా ప్రాక్టీస్ చేయండి. 1 స్టెప్ ఈజీగా. దీని ఫైనల్ అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఓకే, చూసారు కదా. మరి నెక్స్ట్ ఆర్మ్ మూమెంట్ 2. ఓకే చూడండి, సైడ్కి చేస్తాం అన్నమాట. ఇది ఇలా నుంచోండి. రైట్ సైడ్కి లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి, రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి. అంటే వేవ్ మూమెంట్ ఇందాకలాగే వేరే వేవ్ అనమాట. చూడండి. 1 2 3 4 పైకి లెఫ్ట్ పైకి లేస్తుంది, రైట్ కింద తిరుగుతుంది. టర్న్ చేయాలి. 5 6 7 8 రెడీ? చూడండి. 1 2 3 4 5 6 7 8 ఇదే మూమెంట్ బాడీ ఫ్రంట్కి వెళ్తూ చూడండి. 1 2 3 4 5 6 7 8 చూసారా? ఫ్రంట్కి బ్యాక్ అనమాట. చూడండి ఇది. రెడీ? చూడండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 సరే కదా. ఈ మూమెంట్ ఒకసారి ఫైనల్ రిజల్ట్ చూద్దాం. లైక్ దిస్. ఆర్మ్ మూమెంట్ 3. మరి ఈ మూమెంట్ వచ్చి ఫస్ట్ రైట్తో చేద్దాం, తర్వాత లెఫ్ట్తో చేద్దాం. రెడీ? పొజిషన్ ఇది ఫస్ట్ పొజిషన్. చూడండి, ఇది కూడా వేవ్ మూమెంట్ అని అనమాట. ఇక్కడ నుంచి 1 2 3 4 మన స్టమక్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ బాడీ మీద నుంచి ఫేస్ మీదకి వస్తుంది. 5 6 ఇక్కడ టర్న్ అవ్వాలి. 7 8 మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేది. అగైన్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఈ వేవ్ బాడీ మీద దిగాలన్నమాట. 7 8 మళ్ళీ ప్లేస్ కొద్ది లెఫ్ట్ సేమ్. చూడండి, స్టమక్ మీద నుంచి వచ్చి రైట్ మీదకి వచ్చి ఇలా హెడ్ మీద నుంచి వెళ్ళి ఇక్కడ డౌన్ దిగి మళ్ళీ బాడీ మీద నుంచి వచ్చి ఇలా దిగుతుంది. రెడీ? 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకే, లెఫ్ట్తో చేశారు, రైట్తో చేశారు. సింగిల్గా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సరే ప్రాక్టీస్ మెయిన్ అనమాట. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు
స్టెప్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు 2 హ్యాండ్స్ కలిపి చేద్దాం, రైట్ లెఫ్ట్. చూడండి ఇక్కడి నుంచి కదా స్టార్ట్ చేసాం. చూడండి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇది 2 హ్యాండ్స్ తో కలిపి చేస్తాం. మీకు 1 హ్యాండ్ రావడం కోసం నేను మామూలుగా చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ముందు ప్రాక్టీస్ చేయండి, సింగిల్ హ్యాండ్ ప్రాక్టీస్ చేయండి. ఆ సింగిల్ హ్యాండ్ అయిన తర్వాత 2 హ్యాండ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూద్దాం. రెడీ? ఆర్మ్ మూమెంట్ 4. ఇది చాలా ఈజీ, అది కూడా ఒకసారి చూద్దాం. చూడండి లెఫ్ట్ హ్యాండ్ 1 స్ట్రైట్గా చేయాలి, 2 ఎల్బో దగ్గర తీయాలి, 3 4 2 హ్యాండ్స్ కలిపి చేయాలి. అగైన్ ఫస్ట్ సింగిల్ హ్యాండ్ విడివిడిగా చేస్తాం 3 దాకా. రెడీ? 1 2 3 4 5 6 7 8. అంతేనండి స్టెప్. ఇది చాలా ఈజీ. మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. అగైన్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకే, చూసారు కదా? మరి ఒకసారి ఫైనల్ అవుట్పుట్ చూద్దాం. ఆర్మ్ మూమెంట్స్ మనం నేర్చుకున్నాం కదా, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. అసలు ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే బిగినర్స్కి ఇవి చేయడం వల్ల. చూడండి రిస్ట్, ఇలాగే రిస్ట్ మూమెంట్ అండ్ ఎల్బో మూమెంట్, ఈ ఎల్బో మూమెంట్ అండ్ షోల్డర్ మూమెంట్, ఇవన్నీ ఇవి ఎక్కువ చేయడం వల్ల, ఆర్మ్ మూమెంట్స్ ఎక్కువ చేయడం వల్ల ఫ్రీ అయిపోతాయి. రేపు మీరు హ్యాండ్ మూమెంట్ మీద ఏం చేసినా మన ఇష్టం. ఇంకా ఏ హ్యాండ్ మూమెంట్ చేసినా ఫుల్గా రొటేషన్ అవుతాయి అన్నమాట. మనకి ఎలా కావాలంటే అలా ఫ్రీగా తిరుగుతాయి. ఆర్మ్ మూమెంట్ డైలీ మీకు వచ్చినా సరే డైలీ ఒక 10 minutes చేయండి, మీకు ఇంకా బాగా వస్తుంది. లెగ్ మూమెంట్తో పాటు చేస్తే ఇంకా అదిరిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్, మరి మా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ లేటెస్ట్ అప్డేట్స్ నేరుగా మీ మెయిల్కి పొందగలుగుతారు. Bye bye. Jai Hind signing off.